ఏం చెప్పాలి? యాదకొచ్చింది. నాకు ఒక స్కూటీ ఉండేనోళ్ళ స్కూటీ మొన్న చిన్నగా గర్ర గర్ర అని సప్పుడత్తా అంటే మెకానిక్ ఇచ్చిన 50 రూపాయలలో అయిపోతుంది కదా అని అనుకుంటే ఆ మెకానిక్ ఉన్నాయి లేని రిపేర్లు అన్నీ చేసి 1000 రూపాయలు బిల్లు చేతిలో పెట్టిండు. ఇప్పుడు గా మెకానిక్ ఎందుకు యాదకొచ్చిందంటారా? ఇప్పుడు మన ముచ్చట్లకు ఒక మెకానికే వచ్చిండు కాబట్టి. కాకపోతే చెప్పుకునేది మెకానిక్ గురించి కాదు, స్కూటర్లో ఏమున్నదో తెలుసుకునేదందుకు. ఏందో గట్లా చూస్తురు, అంత కన్ఫ్యూజ్ అనిపిస్తుందా? ముచ్చట చూడుర్రి, క్లారిటీ వచ్చేస్తుంది. అయ్యో బండి అవతారం ఏంది గట్లయిపోయింది? స్కూటర్ ఉన్నట్టున్నది కదా, స్కూటరే ఇడ చూస్తుంది చూడు. ఈ మేడంది ఆ స్కూటరు. ఈమె సూర్యాపేట జిల్లా కోదాట కాలేజీలో చేశారట. మరి మా స్కూటర్ ఎందుకు తుక్కు చేసిరంటారా? అయితే బండి లోపలికి వెళ్ళి బుస్ 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 అని సప్పుడు వస్తుందటనోళ్ళ. ఈ మేడంకు ఏమో అనుమానం కొట్టింది, మెకానిక్ను పిలిపించింది. ఆ మెకానిక్ కూడా పరిశాన్ అయిందట. అగర్సే బండి ఖరాబ్ అయితే కర్ అని సౌండ్ రావాలి, లేకుంటే డగ్గు డగ్గని సప్పుడు చేయాలి కానీ అంతరావైతే కిర్ 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 అనాలి కానీ కొత్తగా బుస్ బుస్ అనడేంది అని ఆయన కూడా జరిసేపు ఆగమాగమైండు. ఈ బుస్సు కథ ఏందో తెలిసి పడేయాలని ఇగో స్కూల్ డ్రైవర్లు పారాలు తెచ్చుకొని బండిని ఈ తీర్ల చేసిండు. ఒక జీవిని చంపడం తప్పులే కానీ దాన్ని చిన్నగా బయటికి వెళ్ళదీసి లాస్ట్కు తేలింది ఏందయ్యా అంటే ఆ బండ్ల పాము వచ్చిందట. ఆ పాము అందులోనే తిరుక్కుంటా బుస్ బుస్ అంటుందట. పాము అయితే కనబడ్డది కానీ అది ఇక బయటికి వెళ్ళలేదు, ఆగ బయటికి వచ్చలేదు. పుట్టల కంటే ఈ బండి మంచిగా సౌలతుగా ఉన్నది కావచ్చు ఆ పాముకు. లాస్ట్కు ఇగో దానికి ఇట్లా బయటికి తీసిర్రు. అయ్యో ముత్తంతే ఉన్నది కదా, పాము పిల్ల లెక్కనే కొడుతుంది. సచ్చిందా? సచ్చినట్టే ఉన్నది పట్టు. అయినా ఈ పాములకి ఏం రోగం వల్ల పుట్టరాళ్ళు ఉండకుండా ఇట్లా బైకులు స్కూటర్లకు వచ్చి రెస్ట్ తీసుకుంటున్నాయి. ఒక జీవిని చంపడం తప్పులే కానీ దాన్ని చిన్నగా బయటికి వెళ్ళదీసి ఇదనే కాదు, ఈ నడుమ గిసొంటి షానా చూసిన. అసలు ఈ స్కూటర్లకు పాములకు ఏం సంబంధమో నాకు అర్థమైతలేదు. ఇంకా రయ్యం మేడం అన్న ముందే పసగట్టి మెకానిక్ను పిలిపించింది. లేకుంటే పాము ఉండగానే బండి నడుపుకుంటే ఇంటికి పోతే ఎట్లుండు కథ. వామ్మో తలుసుకుంటా అంటే నాకే సల్లడి చెమటలు వస్తున్నాయోళ్ళ. కోదాడ పాము ఎట్లా చచ్చిందో చూసిరు కదా, ఇక ఇప్పుడు బెల్లంపల్లి పాము ఎట్లా బతికిందో చూడాలి మీరు. హకు చూడురి, డాక్టర్ సాబు పాముకు ట్రీట్మెంట్ కూడా చేస్తుండు, ఆపరేషన్ చేస్తుండ ఏంది. అయితే బెల్లంపల్లి కాశిరెడ్డి పెళ్లిలో ఒక రైతు పొలాన్ని ట్రాక్టర్తో దున్నుతుంటే పాము వచ్చిందుల్లా. ట్రాక్టర్ పైల పాము మీదకి వెళ్ళిపోయినాయి. పాపం దానిది ఒక అవస్థ కాదు, కొర్రిపానంతో గిలగిల కొట్టుకుంటాంది. ఇక రైతేమో అది సత్తే నాకేంది బతుకుతే నాకేంది అని అనుకోలే డాక్టర్ కాడికి పట్టుకపోయిండు. డాక్టర్ సార్ దానికి గిట్ల వైద్యం చేసి పానంగా పడిండు. అంటే కోదాడలో ఇంకా అవుసున్న పాము సత్తే బెల్లంపల్లినేమో సచ్చే పామును బతికిచ్చిరన్నట్టు.